కార్తీక్, ఈ అరుణాచలం కొండే శివలింగమంట. ఇది దేవుడు శివుడి స్వరూపమంట. అయ్యో రాజూ, ఆ మాట ఎందుకు చెబుతున్నారో తెలుసా? పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఎవరు గొప్పవారు అన్న వాదన జరిగింది అంటారు. అప్పుడు శివుడు అనంతమైన అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడట. ఆ అగ్నిస్తంభానికి మొదలుకూడా కనిపించలేదు, చివర కూడా కనిపించలేదు. ఆ అగ్నిరూపం తరువాత భూమిపై అరుణాచలం కొండగా స్థిరపడిందని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ కొండను సాధారణ కొండగా కాకుండా శివుడి జ్యోతిస్వరూపంగా భావిస్తారు. అందుకే వేలాది మంది భక్తులు ఈ కొండ చుట్టూ గిరివలం చేస్తూ భక్తితో ప్రార్థిస్తారు. అంటే ఈ కొండే శివలింగమని అందరూ నమ్ముతారా? అది భక్తుల విశ్వాసం రాజూ. విశ్వాసం మరియు సాంప్రదాయం కలిసిన ఆధ్యాత్మిక భావన, అంధవిశ్వాసం కాదు. ఈ కథ వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యం ఇంకా పెరుగుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన ఆలయ రహస్యాల కోసం మా ఛానల్ తెలుగు స్టోరీస్ వరల్డ్ 527తో కలిసి ఉండండి.